హలో అందరికీ. ఒక 2 డేస్ బ్యాక్ ఉత్తరప్రదేశ్‌లో ఒక ఇన్సిడెంట్ చూశాను. సో, అది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అసలు అది వెరీ సాడ్ థింగ్. ఏంటంటే ఆహ్, ఒక థార్ వెహికల్ వాళ్ళ ఇంట్లో పార్కింగ్ చేస్తున్నాడు. అది ర్యాంప్ ఎక్కేటప్పుడు వాళ్ళ మదర్ గేట్ తీస్తది. వాళ్ళ మదర్ మెయిన్ గేట్ తీసిన తర్వాత ఇటు సైడ్‌కనే ఉంటుంది గేట్ పట్టుకొని. ఆ థార్ వెహికల్ పైకి ఎక్కిచ్చేస్తాడు. ఎక్కించిన తర్వాత ఒక సెకండ్ ఆర్ 2 సెకండ్స్‌లో ఒక అరుపు వినిపిస్తది. వాళ్ళ మదర్ అరుపు. అప్పుడు ఆ అబ్బాయి కూడా ఉండడు. లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు మోస్ట్‌లీ. సో, అది ఆ వెహికల్ తన బ్యాక్ సపోర్ట్ తోటి ముందటికి ఫాస్ట్‌గా వస్తది. ఆమెకు సైడ్‌కి ఇట్లా ఏమంటారు, సైడ్‌కి వెళ్దామన్నా కూడా ఛాన్స్ లేకుండా ఉంటది. మొత్తం పానిక్ అయిపోయి ఆ కారు డైరెక్ట్ రోడ్ దాటేసి ఆ వాల్ కొట్టేస్తది బాడీని. అరుపులు 2 టైమ్స్ 3 టైమ్స్ ఒకటేసారి షాట్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటది. సో, కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. సేమ్ టైము డ్రైవింగ్ చేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు డోర్ దిగండి. కొంచెం మిర్రర్స్ చూసేసి అప్పుడు దిగండి. సేమ్ టైము డ్రైవింగ్ కూడా ఓవర్ ఫాస్ట్ చేయకండి. సేమ్ టైము ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డ్రైవింగ్ మాత్రం అసలు చేయకండి. ఇది అసలు 4 వీలర్ అని కాదు, 2 వీలర్ కూడా ఎక్కడ స్పీడ్ పోవాలి, ఎక్కడ స్లో పోవాలి అనేది తెలిసి ఉండాలి. మరి దారుణంగా ఇట్లుండడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, మాదాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఒక ఫ్యామిలీ మూవీ వస్తుండగా ఒక లారీ అతను వెనక నుంచి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ అబ్బాయికి ఏమో ఎమర్జెన్సీ అవుతుంది గాయాలతోటి. అతని సిచ్యువేషన్ కూడా క్రిటికల్గానే ఉంది. సేమ్ టైం తన వైఫ్ ఎవరైతే ఉంటారో తను మాత్రం ఆన్ స్పాట్ డెత్. ఈ లారీ అతను రాక్కుంటూ తీసుకొని వెళ్తాడు. పక్కన ఉన్న వెహికల్స్ వీళ్ళందరూ కూడా చేసి ఆపితే వాళ్ళని లారీతోటి బెదిరిస్తూ ముందడికి తీసుకుంటూ అట్లనే రాక్కుంటూ తీసుకొని వెళ్తాడు. మరి గింత దానం తయారైంది కదా బాబు. ఒక హ్యూమానిటీ లేదు, పాడలేదు. ఓవర్టేక్ చేయకండి, ఓవర్ స్పీడ్ వద్దు, నిదానంగా వెళ్ళండి. ఏ వర్క్ ఉన్నా కూడా నిదానంగా వెళ్ళండి. టైం చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ పార్క్ చేసేటప్పుడు కూడా సెంటర్ బ్రేక్ వేసిందా లేదా అనేది కూడా చూసుకోండి. 4 వీలర్ అది ఏదైనా కూడా, మళ్ళీ 2 వీలర్ కూడా కొంచెం హెల్మెట్లు పెట్టుకోండి. ఓవర్ స్పీడ్ వద్దు.